నాకు సంబంధించిన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి. నీ జ్ఞాపకాలు, నీ ఆలోచనలు మర్చిపోవడానికే ప్రతి క్షణం నేను మత్తులో తూలుతున్నాను. మందును అలవాటు చేసుకున్నాను. రేయ్, ఎవడ్రా నువ్వు? బండి కట్ట వస్తున్నావు? రేయ్, కళ్ళు కనపట్లేదా? చావడానికి నా బండే దొరికిందా? ఏరా, వీడు నిజంగానే మనకు బాగా పనికొచ్చేటట్టున్నాడు. రేయ్, మనం భుజంగం అన్న పని మీద వెళ్తున్నాం కదరా. రేయ్, భుజంగమైన పనికి ఇంకా టైం ఉంది కదా. ఈ లోపు వీడిని కిడ్నాప్ చేసి డెన్లో పెడితే మనకి పైసల పరంగా కూడా కలిసి రావచ్చు. సరే అయితే బండి ఎక్కించండి. పట్టండి రా, బండి ఎక్కించండి. మందు బాటిల్ కొని ఎక్కువ. ఎవర్రా మీరు? రేయ్, పోనీరా, పోనీ. అయ్యో, నా మనవరాలు కనపడటం లేదు, నా మనవరాలు కనపడటం లేదమ్మా. మేం కూడా హాస్పిటల్ మొత్తం చూసామమ్మా. మీ మనవరాలు ఎక్కడా కనిపించలేదు. ఇంతమంది ఉన్నారు, ఇంత పెద్ద హాస్పిటల్, వైద్యం చేయించుకుంటున్న అమ్మాయి కనపడకపోవడం ఏంటి? డాక్టర్ గారు, మీరు వైద్యం చేస్తున్న నా మనవరాలు ఆ గదిలో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? అది కాదు బామ్మగారు, ఆమెకు ట్రీట్మెంట్ చేసి వేరే పేషెంట్ను చూడ్డానికి వెళ్ళాను. ఈ లోపు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మీ మనవరాలు వార్డులో లేకపోవడం నిజంగా మా అందరికి వింతగా ఉంది. ఇక్కడ వైద్యానికి వచ్చిన మనిషి పట్ల బాధ్యత మీ అందరికీ ఉంది కదా. ఇంత నిర్లక్ష్యంగా మీరందరూ ఎలా సమాధానం చెప్తున్నారు? మీ ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు నా మనవరాలు ఇక్కడ ఉండాలి అంతే, లేకపోతే ఒక్కొక్కరి చెవడాలు కూడా తీస్తాను. ఏమనుకుంటున్నారు? బామ్మగారు, మీ కోపం మేము అర్థం చేసుకోగలం, కానీ ఇక్కడ ఏం జరిగిందో ఏంటో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు అలా అరవకండి. నా మనవరాలు ఏమైందో నాకు తెలిసేదాకా నేను అరవడం కాదు, మీ అందరి తాట తీసేస్తాను. చెప్పు, ఈ హాస్పిటల్ యజమాని ఎవరు? ఈ హాస్పిటల్ని నడుపుతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళని ఇక్కడికి రమ్మనండి. ఈ రోజు నా మనవరాలు కనబడకపోతే మీ అందరి అంతు చూస్తాను. బామ్మగారు, మా సెక్యూరిటీ వాళ్ళని పంపించాం. మీ మనవరాల్ని వాళ్ళందరూ వెతుకుతున్నారు. అలాగే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? టాబ్లెట్ ఇవ్వు. మీ మనవరాలకి ఈ టాబ్లెట్ని 2 గంటలలోపు వేయాలి. లేకపోతే కడుపులో ఉన్న బిడ్డకి చాలా ప్రమాదం. ఓసి నీ దుంపదగా, ఇప్పుడు చెప్తున్నావేంటే ఈ విషయం? ఇప్పుడు నా మనవరాలు ఎక్కడుందో ఏంటో, దానికి 2 గంటల్లో మందు వేయాలంట, లేకపోతే దాని బిడ్డకు ప్రమాదం అని చెప్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడా? ఎక్కడికి వెళ్ళాలరా దేవుడా? నా మనవరాలి కడుపులో ఉన్న బిడ్డని ఎలా కాపాడుకోవాలి? ఇదిగో చూడండి, నా మనవరాలి కానీ దాని కడుపులో ఉన్న బిడ్డ కానీ ఏదైనా కావాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి. ఆ మాత్రమో నాకు తప్పదు కదా, నా మనవరాల్ని నేనే వెతుక్కుంటాను. అమ్మా సిరమ్మ, ఎక్కడున్నావు తల్లి? గట్టి కట్ట. ఎందుకు గడ్డేస్తున్నారా నన్ను? రే, ఎవర్రా మీరు? ఎందుకురా కట్టేస్తున్నారు? రేయ్, అరవకు.
ఎక్కడికి తీసుకొచ్చారా? ఈ రౌడీలు విహారీ గారిని తీసుకొచ్చినట్టున్నారు. రే, నన్ను వదలండి రా, మిమ్మల్ని చంపేస్తాను. విహారీ గారిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అసలు ఆయన్ని వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఎవరి కుట్రంతా చేస్తుంది? నిన్నిప్పుడే వదలం, నీతో మాకు చాలా పని ఉంది. పదరా వెళ్దాం. రే రే రే, ఎక్కడికి వెళ్తున్నారా మీరు? హలో పద్మాక్షి గారు, చెప్పండి. డాక్టర్, ఆ లక్ష్మి ఇంకా మీ హాస్పిటల్లోనే ఉంది కదా? అది ఎక్కడుంటుంది, దాంతోపాటు ఎవరుంటున్నారు అనే డీటెయిల్స్ అన్నీ కావాలి. ఇప్పుడే నేను ఆ లక్ష్మి గురించి కనుక్కుంటాను. త్వరగా కనుక్కుని చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా సిరి, అయ్యో అమ్మా సిరి. సిస్టర్, ఎస్ డాక్టర్. ఇంతకు ముందు ఐసీయూలో ఒక పేషెంట్ ఉండాలి కదా, పేరు లక్ష్మి, తనుందా? లేదు మేడం, ఇందాకటి వరకు ఆమె లోపలే ఉండాలి. ఏమైందో తెలీదు, సడన్ గా కనిపించట్లేదు. ఏంటి, కనిపించట్లేదా? అవును మేడం, ఆమె కనిపించట్లేదని ఆమెతో పాటు వచ్చిన పెద్ద ఆవిడ ఇప్పటి వరకు గోలు గోలు చేసి వెళ్ళింది. పెద్ద ఆవిడ? అవును మేడం. ఏది? ఎక్కడ? ఇప్పుడే అటు వెళ్ళింది మేడం. ఇక్కడ లేదు మేడం. ఇక్కడెక్కడ కనిపించడం లేదు మేడం. కనిపించడం లేదు. ఇటే వచ్చింది మేడం. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే మేడం. డాక్టర్, ఆ లక్ష్మి అక్కడే ఉందా? దాని గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? లేదు పద్మాక్షి గారు, ఆ లక్ష్మి ఇక్కడ లేదు. బహుశా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. మరి తన డీటెయిల్స్ ఎలా తెలుసుకోవడం? తనతో పాటు ఒక పెద్దావిడ ఉందంట. ఆ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో అని వెతకడానికి ఆ పెద్దావిడ వెళ్ళింది. డాక్టర్, మళ్ళీ ఆ పెద్దావిడ గాని లక్ష్మి గాని వస్తే వాళ్ళెక్కడుంటున్నారో ఏంటో ప్రతి విషయం నాకు తెలియాలి. అలాగే మేడం.